ఇక సమస్య ఏదైనా తన దృష్టికి తీసుకువస్తే అండగా ఉంటారంటూ భరోసా ఇస్తున్నారు మంత్రి లోకేష్. ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న తమ పదోన్నతుల సమస్య పరిష్కరించాలంటూ ప్రజా దర్బార్లో తనను కలిసిన ఏపీఎస్పీ హెడ్ కానిస్టేబుళ్లు చేసిన విజ్ఞప్తి పట్ల మంత్రి లోకేష్ సానుకూలంగా స్పందించారు. వారికి అండగా నిలిచారు. మంత్రి లోకేష్ చొరవతో ఏపీఎస్పీ హెడ్ కానిస్టేబుల్ నుంచి ఏఆర్ఎస్ఐ 300 మందికి పదోన్నతులు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీస్ శాఖలోని సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ సిబ్బందికి పదోన్నతులు కల్పిస్తూ 2014-19 మధ్య ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా దర్బార్లో మంత్రి నారా లోకేష్ ను కలిసిన సిబ్బంది తమ సమస్య పరిష్కరించాలంటూ విన్నవించారు. అండగా ఉంటామంటూ మంత్రి హామీ ఇచ్చారు. దీంతో ఇచ్చిన మాట నిలుపుకుంటూ పదోన్నతుల ప్రక్రియను ప్రారంభించి అమలులో చొరవ చూపారు. పదోన్నతులు కల్పించి 300 మంది కుటుంబాల్లో ఆనందం నింపడం పట్ల ఏపీఎస్పీ పోలీస్ సిబ్బంది మంత్రి లోకేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ మీటింగ్ నందు మా ఏపీఎస్పీ హెడ్ కానిస్టేబుల్స్ నుంచి ఏఆర్ఎస్ఐగా 300 మందికి అప్గ్రేడింగ్ ప్రమోషన్స్ ఇచ్చినటువంటి మా రాష్ట్ర ప్రభుత్వానికి మరియు మా పోలీసు అధికారులందరికీ కూడా ఈ సభాముఖంగా మా 300 మంది హెడ్ కానిస్టేబుల్స్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. యాక్చువల్గా ఇది మనకి 2019 నాటి టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే మాన్యశ్రీ గౌరవ శ్రీ చంద్రబాబు నాయుడు సార్ అప్పుడే సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ ఈ 3 విభాగాలకు కూడా అప్పుడే శాంక్షన్ చేయడం జరిగింది సార్. ఆ కాలంలో సివిల్కి, ఏఆర్కి శాంక్షన్ అయినాయి సార్. వేరే మా ఏపీఎస్పీకి వచ్చేసరికి కొన్ని సాంకేతిక కారణాలు మరియు ఎన్నికల నియమావళి రావడంతో కొంత జాప్యం జరిగింది సార్. దాని తర్వాత 2019 నుంచి 2024 వరకు ఏర్పడినటువంటి నూతన ప్రభుత్వానికి కూడా మాకు జరిగినటువంటి అన్యాయాన్ని కూడా పెద్దలకి వివరించడం జరిగింది సార్. వారి దగ్గర నుంచి సరైన స్పందన అయితే రావడం కరువైంది సార్. తదనంతరము యువగలం ప్రోగ్రాం నందు మా మంగళగిరి కాన్స్టిట్యున్సీ నుంచి మాన్య శ్రీ గౌరవ ఐటీ మినిస్టర్ లోకేష్ సార్కి మా యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సార్. మాకు జరిగినటువంటి అన్యాయం గురించి సార్కి వివరించడం జరిగింది సార్. సార్ ఆ రోజే చెప్పారు సార్, ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఏపీఎస్పీ హెడ్ కానిస్టేబుల్ అందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పారు సార్. అన్న మాట నిలబెట్టుకుని 2024 మన కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన హోమ్ మినిస్టర్ మేడం గారికి అలాగే నారా లోకేష్ సార్ గారికి ప్రజా దర్బార్ నందు కూడా మరొకసారి రిమైండ్ చేయడం జరిగింది సార్. వెంటనే లోకేష్ సార్ దీని మీద వెంటనే చర్య తీసుకోమని చెప్పేసి సంబంధిత అధికారులకు దీని గురించి చెప్పడం జరిగింది సార్.